ఓటరు ముసాయిదా సవరించాలన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారదసు వసంతరావు నేడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నారదసు వసంతరావు మాట్లాడుతూ నగరంలోని 7వ డివిజన్ అయినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన ఓటరు జాబితాలో సుమారుగా డివిజన్కు సంబంధం లేనటువంటి 1279 ఓటర్లు 7వ డివిజన్లోని నమోదైన నేపథ్యంలో వాటిని తొలగించి కేవలం సదాశివపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినటువంటి ఓటర్లను మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారదసు వసంతరావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడ్నాల రాజు, సత్యనేని శ్రీనివాస్, ఆర్వోస్ ఖాన్ మరియు డివిజన్కు సంబంధించినటువంటి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను వెరిఫై చేస్తాం. మీరు హైలైట్ చేసి ఇచ్చారు కదా సార్, వెరిఫై నుంచి కేసు వెరిఫై చేస్తాం. కొంచెం తప్పకుండా వెరిఫై చేయండి సార్. ప్రియమైన మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 66 డివిజన్లలో అత్యధికంగా హౌసింగ్ బోర్డు కాలనీ సదాశివపల్లిలో 7వ డివిజన్లో నమోదైనాయి. అప్పుడు వైబర్కేషన్లో 5,400 ఓట్లుంటే ఇప్పుడు ముసాయిదా వచ్చిన తర్వాత 6,300 ఓట్లు నమోదైనాయి. అంటే దాదాపుగా 1200 ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ స్థానికంగా ఉన్న ఓట్లు కాకుండా వేరే డివిజన్ల ఓట్లు మా డివిజన్లో నమోదైనాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు మేము వినతిపత్రం ఇచ్చినాము. ఏమనంటే ఈ కంపల్సరీ ఈ వినతిపత్రంలో ఉన్న ఓట్లన్నీ అంటే చేంజ్ చేసి మాకు స్థానికంగా ఉన్న ఓట్లనే ఇవ్వాలని మేము మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.